నా ప్రియమైన బిడ్డా, నా మాటలు జాగ్రత్తగా ఆలకించుము. నేను ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, చాలాసార్లు చెప్పాను. నీవు వినిపించుకోవడం లేదు. మీకు అర్థం కావడం లేదా? నా మాటంటే లెక్క లేదా? ఎందుకు నీకు నేనంటే భయము, భక్తి లేదు? నీ ఇష్టం వచ్చినట్లు జీవిస్తున్నావు, నీ ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతున్నావు. నేను చెప్పిన మాట మీకు అసలు గుర్తుకు రావడం లేదు. దొంగిలింపకూడదు అని చెప్పాను, నీవు దారమట వెడుతూ ఉంటావు. తాడి చెట్టు కింద కమ్మలు ఉంటాయి, అటు ఇటు చూసి వాటిని ఎత్తుకెళ్లిపోతూ ఉంటావు. అది దొంగతనం అని నీకు తెలియదు. ఇంకా ఎదుటివారిది ఏదైనా నువ్వు తెలియక తీసుకుంటే అది దొంగతనమే. భర్త సాయంత్రం ఇంటికి వచ్చి స్నానం చేయడానికి బట్టలు విప్పి టవల కట్టుకుని స్థానానికి వెళ్లి స్నానం చేస్తుంటే నీవు ఒక భార్యగా అతని జోబులో డబ్బులు తీస్తావు. ఇది కూడా ఒక దొంగతనమే. అలాగే నీ భార్య ఉద్యోగం లేదా అమ్మగారింటికి వెళ్లి ఏదైనా పట్టుకొస్తే, ఆమె వంట గదిలోకెళ్లి ఏదైనా వంట పని చేస్తున్నప్పుడు నీవు ఆమెకు తెలియకుండా డబ్బులు తీసేస్తావు. అది కూడా దొంగతనం. అలాగే సీటికి మాటికి అబద్ధాలు ఆడుతూ ఉంటావు, బొంకుతూ ఉంటావు, అబద్ధ ప్రమాణాలు చేస్తూ ఉంటావు. లేనిది ఉన్నట్లుగా ఉన్నది లేనట్టుగా చేస్తావు. ఇది నాకు తెలియదా? అంతా తెలుసు. మోసం చేస్తూ ఉంటావు. ఎదుటివాళ్లు పొట్ట కొడుతూ ఉంటావు. ఎదుటివాడిని నీ లాభం కోసము ఎలా మోసం చేయాలి, ఎలా అన్యాయము చేయాలా అని ఆలోచిస్తూ ఉంటావు. పొరుగు వానిని హింసిస్తూ ఉంటావు. పొరుగు వాని మీద సాడీలు చెబుతావు. నీవు ఎదగడానికి ఎదుటివారిని కించపరుస్తూ ఉంటావు. ఇది నీకు తగదని ఎన్నోసార్లు చెప్పాను, అయినా నీవు నా మాట లెక్క చేయడం లేదు. నా నామమును దుర్వినియోగం చేస్తూ ఉంటావు, ఎగతాళి చేస్తూ ఉంటావు, అవమానిస్తూ ఉంటావు. బైబిల్ గ్రంథము తెరిసి ఈ లేఖనాలు చదువుము. లేవ్యాకాండము 19వ అధ్యాయము 11 నుంచి 18వ వచనము వరకు చదువుము. నేను మీ దేవుడనైన యెహోవాను. మీరు దొంగలింపకూడదు, బొంకకూడదు, ఒకరినితో నొకడు అబద్ధమాడకూడదు, నా నామమును బట్టి అబద్ధ ప్రమాణము చేయకూడదు, నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు. నేను యెహోవాను. నీ పొరుగువాని హింసింపకూడదు, వాని దోచుకునకూడదు, కూలివాని కూలి మరునాటి వరకు నీ వద్ద ఉంచుకొనకూడదు, చెవిటి వాని తిట్టకూడదు, గుడ్డివాని ఎదుట అడ్డము వేయకూడదు. నీ దేవునికి భయపడవలెను. నేను యెహోవాను. అన్యాయపు తీర్పు తీర్చకూడదు, పేదవాడని పక్షపాతం చేయకూడదు, గొప్పవాడని అభిమానము చూపకూడదు. న్యాయమును బట్టి మీ పొరుగువానికి తీర్పు తీర్చవలెను. నీ ప్రజలలో కొండుములాడుతూ ఇంటింటికి తిరిగికూడదు. నీ సహోదరునికి ప్రాణహాని చేయ చూడకూడదు. నేను యెహోవాను. నీ హృదయములో మీ సహోదరుని మీద పగపట్టకూడదు. నీకు పొరుగువాని పాపము నీమీదకు రాకుండానట్లు నీవు తప్పక వానిని గద్దింపవలెను. కీడుకు ప్రతి కీడు చేయకూడదు. నీ ప్రజల మీద కోపము ఉంచుకొనక నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమింపవలెను. నేను యెహోవాను. ఆమేన్.